పిఠాపురం ఉప్పడ సెంటర్ వద్ద విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కన్వీనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జంతు కళేబరాల కొవ్వు ద్వారా వచ్చే నూనె, నెయ్యి వాడి అపవిత్రం చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారి భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. కల్తీపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయాలి అని డిమాండ్ చేశారు. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను గత పాలకులు అపవిత్రం చేశారని తెలిపారు. ప్రసాదం నెయ్యిలో కల్తీ జరిగింది అన్న ఆరోపణలపై విచారణ జరిపి ఆలయ పవిత్రతను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కారకులైన వారందరినీ కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దాట్ల రాజు, సురేంద్ర, దత్త, జనసేన పార్టీ నాయకులు చల్లబోయిన సతీష్, కొండపూడి శివ, బాల, అంకిరెడ్డి గౌరీ, గోపాలకృష్ణ, టి సతీష్ కుమార్, దత్తకుమార్, ఎం అంజీ తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైనటువంటి తిరుపతి పదార్థాన్ని అపవిత్రం చేసిన దుర్మార్గులను పవిత్రమైనటువంటి తిరుపతి పదార్థాన్ని అపవిత్రం చేసిన దుర్మార్గులను పవిత్రమైనటువంటి తిరుమల పదార్థాన్ని అపవిత్రం చేసిన దుర్మార్గులను పవిత్రమైనటువంటి తిరుమల పదార్థాన్ని అపవిత్రం చేసిన దుర్మార్గులను గోవిందా 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 లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను తిరుపతి పవిత్ర లడ్డూని అపవిత్రం చేసిన దోషులను తిరుపతి బాలాజీని ఎంత పవిత్రంగా పూజిస్తారో ఆ లడ్డూను కూడా అంత పవిత్రంగా స్వీకరిస్తారు. అటువంటి పవిత్రమైన లడ్డూలో ఈ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క అరాచకం ఆ లడ్డు మీద అన్ని యొక్క ఆవు యొక్క అది శరీరం యొక్క కొవ్వుతో, అలాగే పంది యొక్క కొవ్వు ఆయిల్ ద్వారా, అలాగే చేప నూనె ద్వారా లడ్డూని కల్తీ చేసి ఈ భారతదేశంలో ఉన్న ఈ పవిత్రమైన హిందువులను మోసం చేసిన ఈ గత ప్రభుత్వంలో చేసిన ఈ అరాచకాలని ఎవరైతే ఈ అరాచకానికి పాల్పడ్డారో వాళ్ళని భారతదేశ సుప్రీంకోర్టు న్యాయస్థానం వాళ్ళ మీద మరణశిక్ష విధించాలని హిందూ బంధువుగా నేను కోరుకుంటున్నాను. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్య దేవాలయాల్లో ఏదైతే ప్రసాదం పంపిణీ జరుగుతుందో ఆ పంపిణీ చేసే కేంద్రాల్లో కూడా ఎంక్వైరీ చేసి వాటిలో కూడా తప్పు చేసిన వ్యక్తుల్ని శిక్షించాలని, మరణశిక్ష విధించాలని హిందూ బంధువుగా కోరుకుంటున్నాను. ఈ పిఠాపురంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బాలాజీ లడ్డు మీద ఉద్యమం జరుగుతుంది. వాళ్ళందరికీ మేము మద్దతు ప్రకటిస్తున్నాం. అలాగే మన పిఠాపురం యొక్క ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన కూడా దీని మీద సత్వరం యాక్షన్ తీసుకుని వాళ్ళ యొక్క దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్షించాలని కోరుకుంటున్నాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి ఇప్పుడు దేశమంతా ప్రజలందరూ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ ప్రసాదం కల్తీ చేసి హిందూ ధర్మాన్ని పాడు చేసి హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చూసిన గత ప్రభుత్వం మీద చర్యలు గట్టిగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇదివరకు మా చిన్నప్పటి నుంచి తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం తెచ్చుకొని వారం రోజులైనా 10 రోజులైనా పూర్తిగా పూజ చేసుకొని పవిత్రంగా ప్రసాదాన్ని చుట్టుపక్కల వాళ్ళందరూ పంచుకున్న వారమైనా 10 రోజులైనా సరే ప్రసాదం క్వాలిటీగా ఉండేది. ప్రసాదం రుచి కానీ వాసన కానీ పోకుండా ఉండేది. అలాంటిది గత ప్రభుత్వం హయాంలో తిరుపతి దేవస్థానం లడ్డు 2 రోజులుగా పులిసిపోవడం, పాడైపోవడం, పక్షుల నుంచి వాటి నుంచి తీసిన ఆయిల్స్ అవి వాడడం, ప్రభుత్వం చేసిన ఇలాంటి చర్యలు ధర్మాన్ని విరుద్ధంగా, అలాగే మన హిందూ ధర్మాన్ని నాశనం చేసే విధంగా ఉన్నాయి. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాంటి వారిని వెంటనే శిక్షించాలి. ఇలాంటి పని చేయాలంటే ఇంకొకసారి వాళ్ళు ఆలోచించే అవకాశం కూడా ఇవ్వకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ ఏడుగొండల వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాల్ని
గత వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమలనే టార్గెట్ చేసి, హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేసి మొత్తం వ్యవస్థనంతా, ఏదైతే ప్రసాద వ్యవస్థ ఉందో అందులో అంతా జంతువుల కళేబరాలతో చేసిన నెయ్యి, నూనె వాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని అపవిత్రం చేశారు. అంతేకాకుండా టీటీడీ బోర్డు ఏదైతే పాలక మండలి బోర్డు పెట్టినప్పుడు అదేదో చేపల మార్కెట్లో పెట్టినట్లు 300 రూపాయలు 500 రూపాయల టికెట్ని 10,000 చేయండి, 8,000 చేయండి అని ఇంకొకటి దేవుడి సన్నిధిలో ఉన్న భావం లేకుండా వాళ్ళు వ్యాపార ధోరణిలోనే ఉన్నారు. హిందూ ధర్మం అంటే వాళ్ళకి ఇంత కూడా గౌరవ భావం లేదు. అటు ఎవరైతే ఇటువంటి జంతు కళేబరాలతో చేసిన ప్రసాదాలతో మనోభావాలు హిందువుల మనోభావాలు దెబ్బతీశారో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ మనోభావాల్ని దెబ్బతీసినందుకు వారికి తప్పకుండా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.